హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నార్పలేలి 77 లాగ్స్. మీకు ఈరోజు ఒక కొత్త మొక్కను పరిచయం చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన మొక్కే, కానీ కొత్త మొక్క ఎందుకు అంటున్నానంటే దీని యొక్క ఔషధ విలువలు అందరికీ తెలియకపోవడం వల్ల దీన్ని కొత్త మొక్క అంటున్నాను. ఇది పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నటువంటి మొక్క. ఇందులో ప్రధానంగా ఉండేటువంటి ఔషధ విలువలు అందరికీ తెలియపరచాలనేటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ మొక్కను సాధారణంగా నన్నారి వేరు మొక్కని, సుగంధపాల వేరు మొక్కని, కొన్ని చోట్ల సరసపరిల్లా అనేటువంటి రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది అందరికీ సుపరిచితమైనటువంటి మొక్కే. ఎందుకంటే నన్నారి షర్బత్తు తయారీలో దీని యొక్క వ్రేళ్ల బెరడును సేకరించి దానిని వేడి చేసి తర్వాత దానిలో ఉన్నటువంటి సఫోనిన్స్ లేదా సర్ఫోనిన్స్ అనేటువంటి ఆల్కలాయిడ్స్ని ఆ యొక్క వేడి నీళ్ళలోకి సేకరిస్తారు. దీనిని తర్వాత సిరప్ల తయారీలో వాడతారు. అంటే షుగర్ సిరప్ లాగా తయారు చేసి పెట్టుకొని నిలువ ఉంచుకుంటారు. దానిని మనకి నన్నారి షర్బత్తుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. చాలా రుచిగా ఉన్నటువంటి నన్నారి షర్బత్తు అనేక ఔషధ విలువలు కలిగి ఉంటుంది. ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం హెమిడెస్మస్ ఇండికస్. ఇక్కడ ఇండికస్ అంటే భారతదేశానికి సంబంధించింది అని సూచిస్తుంది. ఈ యొక్క ఆకులను మీరు గమనిస్తే చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఈ విధంగా ఉన్నటువంటి ఆకులు. తర్వాత ఈ ఆకులను మనము ఇలా తొలగించినా కూడాను తెల్లటి పాల వంటి లేటెక్స్ పదార్థం అనేది వస్తుంది. అలాగే ఈ యొక్క ఈ వేరు మీద ఉన్నటువంటి బెరడు తొలగించినా కూడాను తెల్లటి పాల వంటి పదార్థం వస్తుంటుంది. తర్వాత దీని వాసన కూడా చాలా బాగుంటుంది. వాసన చూడగానే మనకి మనశ్శాంతి కలిగే విధంగా ఉంటుంది. మంచి మనసును అలాగే మెదడును కూడాను శాంతియుతం పరిచేటువంటి లక్షణాలు దీనిలో ఉంటాయి. అయితే దీని అనేక ఔషధ విలువలను చెప్తున్నాను కదా, దీనిని ఏ విధంగా వాడవచ్చు, ఏ రోగాలకి ఇది పనిచేస్తుంది అని తెలియపరచుకుంటే ఈ బెరడులో ఉన్నటువంటి ఈ ఆల్కలాయిడ్స్ని మనము సేకరించుకోవాలి. ఇవి బాగా పుష్పాలు వచ్చిన తర్వాత, కాయలు వచ్చిన తర్వాత దీని వేర్లు నేలలో బాగా పాతుకొని పోయి దుంప వేర్లులాగా తయారై ఉంటాయి. వీటిని మనము సేకరించుకోవాలి. సేకరించుకున్న తర్వాత ఈ వ్రేళ్ల నుంచి మనము ఈ యొక్క లేటెక్స్ పదార్థాన్ని తయారు చేసుకొని దానిని షుగర్ సిరప్ల్లో నిల్వ చేసి పెట్టుకోవడము జరుగుతుంది. లేదా ఈ బెరడును పొడిలాగా కూడా తయారు చేసుకొని నిల్వ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. దీనిని పరగడుపున కషాయంలాగా తయారు చేసుకొని తాగవచ్చు. అలాగే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత కూడా కషాయంలాగా తీసుకోవచ్చు. రోజుకు 2 పూటల చొప్పున ఒక మండలం వరకు తీసుకుంటే అనేక జబ్బులు నయమవుతాయని ఆయుర్వేద వైద్యులు తెలియపరుస్తున్నారు. వీటిల్లో ముఖ్యంగా ఉండేటువంటి ఈ పదార్థాలు మనకెంతో మంచి చేస్తాయి. వాటిల్లో ప్రధానంగా జీర్ణ సమస్యలు, అంటే సరిగా ఆహార పదార్థము జీర్ణం కాకపోవడము, తర్వాత గ్యాస్ట్రైటిస్, కొందరిలో ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటువంటిది జీర్ణాశయ పొరలను నాశనపరిచినప్పుడు ఏర్పడేటువంటి ఈ యొక్క గ్యాస్ట్రిక్ అల్సర్స్, వాటిని గ్యాస్ట్రైటిస్ అంటాము. వాటిని కూడాను నయం చేసేటువంటి స్వభావము ఈ ఔషధాలలో పుష్కలంగా ఉంటుంది. తర్వాత
ఈ యొక్క ఆహార నాళం ఎప్పుడైతే శుభ్రపరచబడుతుందో అనేక జబ్బులు నయమవుతాయి. ఈ ఆహార సమస్య ఉన్నప్పుడు అనగా తిన్న ఆహారము సరిగా జీర్ణం కాకపోతే ఈ యొక్క పేగుల్లో చేరిపోయి అనేక వ్యర్థ పదార్థాలు తయారు కావడం జరుగుతుంది. వాటిని మనము టాక్సిన్స్ అని పిలుస్తుంటాం. ఈ టాక్సిన్స్ అనేటువంటివి లివర్ను చేరడము, లివరు వాటిని తొలగించడానికి ఎంతో శ్రమించవలసి ఉంటుంది. కాబట్టి ఆహార నాళంలో ఆహారము బాగా జీర్ణమైతే లివర్ యొక్క పనిని మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. బాగా జీర్ణమైనటువంటి ఆహారంలో ఉన్న పోషక పదార్థాలన్నీ కూడా మన రక్తం ద్వారా సరఫరా అయ్యి ప్రతి కణానికి చేరుతాయి. అవి మనకు కావలసినటువంటి శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి. కాబట్టి ఆహార నాళం అనేది ప్రధానంగా శుభ్రంగా ఉండాలి. ఎటువంటి విష పదార్థాలు చేరకుండా మనం చూసుకోవాలి. కాబట్టి ఈ యొక్క షర్బత్ రూపంలో కానీ, సిరప్ల రూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ ఈ నన్నారిని మనము తీసుకోవటం వల్ల ఆహార నాళం అనేది శుభ్రపరచబడుతుంది. తర్వాత ఒకసారి మన రక్తంలో చేరిపోయినటువంటి ఈ టాక్సిన్స్ ప్రతి కణాన్ని చేరుతాయి. కణంలో చేరిన తర్వాత వాటిని ఎండోటాక్సిన్స్ అంటాం. ఎండో అంటే అంతర్గతంగా కణములో చేరిపోయినటువంటి టాక్సిన్స్. వీటిని సర్వసాధారణంగా మనం తొలగించలేం. అటువంటి టాక్సిన్స్ రకరకాల వ్యాధులను కలిగిస్తూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా సోరియాసిస్. ఈ సోరియాసిస్ ఒకసారి వచ్చినట్లయితే అది దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. కావున ఎండోటాక్సిన్స్ అనేటువంటివి పూర్తిగా తొలగించాలి. ఈ తొలగించడంలో ఈ యొక్క నన్నారి ఉపయోగపడుతుంది. తర్వాత చర్మ సంబంధమైనటువంటి లెప్రసీ, కుష్ఠరోగము, కీళ్ళకు సంబంధించి రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అవుతుంది. దీనిని నయం చేయట్లోను, అలాగే ఆర్థరైటిస్, ఈ యొక్క జాయింట్స్ దగ్గర ఉన్నటువంటి ఎముకలు వాటి యొక్క కార్టిలేజ్ అరిగిపోవడము, తద్వారా వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు, మాంసాహారం అధికంగా తీసుకోవడం వల్ల వచ్చేటువంటి గౌట్ వ్యాధి, ఇది కూడా కీళ్ళకు సంబంధించి ఇది కీళ్ళను వాసే విధంగా చేస్తుంది. దీని నివారణలో కూడా ఈ యొక్క నన్నారి అంటే సరస్పరిల్లా అన్నాం కదా, దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంకా అనేక సమస్యలు, వాటిల్లో ఇంకా ముఖ్యంగా మనం చెప్పదలిస్తే రక్తాన్ని పరిశుభ్రం చేయుట. రక్తాన్ని బ్లడ్ ప్యూరిఫైయర్ అన్నమాట. ఇది బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంటే క్యాన్సర్ను నివారించట్లో కూడా ఇది సహాయపడుతుంది. తర్వాత ఎస్టీడీస్ అంటాం, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, లైంగిక సంబంధమైనటువంటి కొన్ని వ్యాధులు, సిఫిలిస్, గనేరియా వంటి వ్యాధులను నయం చేయట్లో కూడా దీనిని వాడుతున్నారు. అలాగే మూత్ర విసర్జనలో వచ్చేటువంటి సమస్యలు, ప్రధానంగా మూత్రాన్ని పూర్తిగా యూరినేట్ చేయలేనటువంటి స్థితిలో, విసర్జన చేయలేనటువంటి స్థితిలో మంట రావడము, కిడ్నీ సమస్యలు రావడము, వీటిని నయం చేయడంలో కూడా ఈ నన్నారి షర్బత్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అనేక రోగాలకు ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది మీ పరిసర ప్రాంతాలలో, దొడ్లల్లోనూ, తోటల్లోనూ, అడవుల్లోనూ ఎక్కడ చూసినా పెరిగేటువంటి మొక్క. కాబట్టి ఇలా పెరిగేటువంటి మొక్క యొక్క ఔషధ గుణాలు మనకు తెలిస్తే
దీన్ని చక్కగా వాడుకొని ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ యొక్క ఎంకరేజ్మెంటు ఈ యొక్క కామెంట్స్ రూపంలోనూ, లైక్స్ రూపంలోనూ నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలియపరచుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్. థ్యాంక్ యూ.